ఫ్రెండ్స్‌తో ట్రిప్ అంటే ఎంజాయ్‌మెంటే వేరులే. అసలు ప్రపంచాన్ని మర్చిపోయి ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అది ఫ్రెండ్‌షిప్ అంటే ఫ్రెండ్‌షిప్ వెనకాల ఉన్న ఆ సీక్రెట్ ఉందో కూడా ఎవరికీ తెలీదు. అంత ఎంజాయ్‌మెంట్ ఉండిద్ది ఫ్రెండ్‌షిప్‌లో అయితే. మేమైతే ఎప్పటినుంచో ఎక్కడికైనా ట్రిప్ ఎళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూనే ఉన్నాం. కానీ మాకైతే ఇంతవరకు కుదరలేదు. కానీ ఈరోజైతే మాకు ఫైనల్‌గా కుదిరింది. అందువల్ల చిన్న ట్రిప్ అయితే మేము వేసేసాం. ప్రస్తుతం మేము ఎక్కడున్నామో మీకేమైనా ఐడియా ఉందా? ఏమన్నా మీరు కూడా ఈ ప్లేస్‌ని చూసినట్లయితే కింద నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం మేమైతే విజయవాడలో వచ్చేసాం. ఒకవైపేమో ప్రకాశం బ్యారేజ్, ఇంకో పక్కన కృష్ణా ఘాట్. రెండిటికి మధ్యన మేమున్నాం. ఫస్ట్‌గా మేమైతే కృష్ణా ఘాట్ దగ్గరికొచ్చేసాం డైరెక్ట్‌గా. ఇక్కడికొచ్చి స్నానం చేసుకొని, దర్శనం అయిన తర్వాతే మనం బోటింగ్‌కి వెళ్దామని చెప్పి మేమైతే ఫిక్స్ అయిపోయాం. సాటర్‌డే అవ్వటం వల్ల అంత రష్ అయితే లేదు. ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. ముందుగా వచ్చేలోపే కృష్ణా ఘాట్ దగ్గరికొచ్చేసాం. స్నానం అయిపోయిన తర్వాత పైకెళ్ళి దర్శనం చేసుకొని కిందకొచ్చేసాం. నెక్స్ట్ బోటింగ్‌కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాం. తర్వాత చిన్న చిన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేయాలని చెప్పి విజయవాడలో మేమైతే పక్కా ప్లాన్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా బోటింగ్ కాడికి వెళ్ళిపోదాం. ఇదైతే ఏందంటే అక్కడ బోటింగ్ దగ్గరికి వచ్చేలోపుకి ఏందంటే కృష్ణా దగ్గర 3 టైప్స్ ఆఫ్ బోట్స్ అనేవి ఉండేది. ఇది వచ్చేలోపుకి పెద్ద బోటు. ఇది ఇంకా సెకండ్ టైప్ ఆఫ్ బోట్ ఉంది. కాకపోతే ఏందంటే మేము అసలు ఇలాంటివి కాదు సింగిల్ రైడ్స్‌కి వెళ్ళాలని అనుకున్నాం. కాకపోతే అయి ఇక్కడ అనేది అవైలబిలిటీ లేదు. ఫైనల్‌గా అయితే ఈ బోట్‌లోకి మనం బోటింగ్‌కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. యుద్ధాన్ని మొదలు పెడతానికి యుద్ధ వీరులు అయితే బయలుదేరారు. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇంక మేమైతే బోటింగ్ ఫిక్స్ అయిపోయాం. మామూలుగా లేదు. ఒకవైపు అయితే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాం. అసలు ఈ ఏరియా కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంది. క్లైమేట్ కూడా చాలా కూల్‌గా ఉంది. ఇంక అసలు బోటింగ్ ఏమాత్రం లేట్ చేయకూడదని అయితే మేమైతే ఫిక్స్ అయిపోయాం. ఇంక బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరం ఎక్కేసాం. ఇంక చూడండి ఒక్కోళ్ళు ఫేసులు వెలిగిపోతా ఉన్నాయి మాకైతే. స్పీడ్ కూడా చాలా స్పీడ్ పెంచమని చెప్పేసాం మేమైతే. అంతకుముందు బోటింగ్‌కి ఎవరిద్దరు ఎళ్లారు కానీ అది చాలా స్లోగా చేశారు. మేమైతే స్పీడ్ పెంచాల్సిందని గట్టిగా కమిట్మెంట్‌తో ఉన్నాము. ఇంకా బోటింగ్ స్టార్ట్ అయిన కాడ్నుంచి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మొత్తం సెల్ఫీలు తీసుకోవటాలు, వీడియోలు తీసుకోవటాలు, అసలు బోటింగ్‌లో ఉన్నామని కూడా మర్చిపోయారు మా వాళ్ళందరూ అయితే. కంప్లీట్‌గా ఇంక వీడియో రేంజ్‌లోనే ఉన్నారు అందరూ అయితే. కానీ బోటింగ్ చేస్తంటే అసలు భలే ఉంది ఆ వ్యూ అనేది. ఒకవైపు ఏందంటే ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఇంకో పక్కన కృష్ణా ఘాట్ స్నానాల ఏరియా. చాలా బాగుంది చూస్తంటే. అసలకి ఇంకో రైడ్ ఎయాల్సిందే అయితే మేమైతే అంత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయాం. అంత బాగుంది అసలు అక్కడ సర్కిల్ వాళ్ళు ఏస్తంటే గాని. బ్యాక్ చూడండి అసలు భలే ఎంత స్పీడ్‌గా ఎళ్తుంది బోట్ అయితే. మేము ఇంకా పెంచేయండి స్పీడ్ అయితే పెంచమని మేమైతే అడిగేసాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోటింగ్ చేసినట్లయితే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ కౌశల్. బాయ్ బాయ్.